నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్కు మన రెస్టారెంటు మనము ఏ మోడల్ పెట్టాలి, ఎంత సైజులో మనం ఉండాలి, దాని తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవై ఉన్నాయి, లాంగ్ టర్మ్లో మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు, దాని తర్వాత జనరల్లీ ఒక ఒక బ్రాడ్ వ్యూ గనక తీసుకునేటప్పుడు మన టైప్ ఆఫ్ వ్యాపారాలు అసలు ఎన్ని నడుస్తున్నాయి, లేకపోతే గనక ఎన్ని క్లోజ్ అయిపోతున్నాయి తొందరగా, వాటి యొక్క క్లోజ్ డౌన్ చేయటానికి ఒక చిన్న విశ్లేషణ మనం చేసుకుని మనము ముందరికి వెళదాం. ఇది మీరు అడగచ్చు నన్ను, ఏంటంటే అసలు ఇటువంటి టాపిక్ మనకు అవసరమా? ఎందుకంటే ఇది ఒక డిస్రప్షన్ ఉంటుంది, దాని తర్వాత కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌లని మనము దాన్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అనేటటువంటిది మన యొక్క థాట్ ప్రాసెస్లో జనాలందరూ అడిగేటటువంటి క్వశ్చన్. కానీ ఇక్కడ నా యొక్క ఉద్దేశము మనము ఎవరిని డిస్టర్బ్ చేయటం అని కాదండి, నిజాన్ని తెలుసుకోవాలి, ఆ నిజం నుంచి మనకు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం అది మనకి సరైనటువంటి నిర్ణయం అవ్వాలి. సో ఎప్పుడైనా సరే చుట్టుపక్కల జరుగుతున్నటువంటి యాక్టివిటీసు, లేకపోతే కనుక ఈ టైప్ ఆఫ్ వ్యాపారాల్లో అయ్యేటటువంటి మిస్హ్యాప్స్ అనేటటువంటిది మనం చూడాలి. ఒక బిజినెస్ ప్లానింగ్ ఒక్కటే కాదండి, ఎందుకంటే షిఫ్టింగ్ మార్కెట్ ట్రెండ్ లేకపోతే షిఫ్టింగ్ టేస్ట్ ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు మనకి చాలా ఇబ్బంది వస్తుంది. CNN వాళ్ళ సింగపూర్లో జరిగినటువంటి ఒక చిన్న రివ్యూ నేను ఈ మధ్య చూడటం జరిగింది. వాళ్ళు 1 సంవత్సరం క్రితం చేశారు, అప్పుడు ఒకసారి చూశాను. ఈ మధ్యనే ఈ టాక్స్ చేసినప్పుడు ఇంకొకసారి ఆ యొక్క టాపిక్ నేను గనక చెక్ చేసేటప్పుడు మనకి అర్థం కానటువంటి కొన్ని పర్టికులర్ పాయింట్స్ అవి చెప్తున్నారండి. ఇప్పుడు మనం గనక ఒక వ్యాపారంలో మనం దిగేటప్పుడు మనకి 3 రకాల వ్యాపారాలు ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికి స్మాల్ స్టైల్ వ్యాపారాలు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే కనుక చిన్న టిఫిన్ సెంటర్లు అవ్వచ్చు, స్నాక్స్ సెంటర్లు అవ్వచ్చు, లేకపోతే కనుక లిమిటెడ్ మెనూ ఉన్నటువంటి ఐటమ్స్ అవ్వచ్చు. ఓకే, దాని తర్వాత ట్రెడిషనల్లీ ఏంటంటే ఒక మార్కెట్ గ్యాప్ అసెస్మెంట్ చేసేసుకునేసి జనాలు, నేను ఇది గనక మార్కెట్లో లేదు కాబట్టి ఇది ఇచ్చాను అంటే ఇష్టం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక గోదావరి సైడ్ ఒక స్పెషల్ ఏమన్నా రెసిపీస్ ఏమన్నా ఉన్నాయి, మీరు వాటితో పాటు మీరు ఏమన్నా రెస్టారెంట్ పెట్టి లిమిటెడ్గా అర్థమయ్యే జనాలకి మీరు సప్లై చేస్తూ ఉండొచ్చు. ఇదంతా బాగుంటుందండి. కానీ వీటికి ఉన్నటువంటి గ్యాప్ అనాలసిస్ స్కీను, దాని తర్వాత మార్కెట్లో మారుతున్నటువంటి ట్రెండ్ స్కీను, దాని తర్వాత మారుతున్న ట్రెండ్ మా మీద ఇంపాక్టు, దాని తర్వాత చుట్టుపక్కల మీ యొక్క ల్యాండ్స్కేపింగ్ మూమెంట్ ఎట్లా అయితే ఉంటుందో ఆ మూమెంట్ వల్ల మీకు వచ్చేటటువంటి నష్టం ఏమిటి అనేటటువంటి పాయింట్స్ కూడా మనము మైండ్ సెట్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఓల్డ్ రెస్టారెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఆ రెస్టారెంట్స్ ఇప్పుడు గనక మనము చూస్తే దాదాపుగా ఒక 60-70% ఆఫ్ ద ఓల్డ్ స్టైల్ రెస్టారెంట్స్ అవన్నీ ఎగ్జిట్ అయిపోయాయండి. ఇవి ఎగ్జిట్ అవ్వటానికి మనం గనక రీజనింగ్స్ చూస్తే, ఒకానొకప్పుడు నా వయసు సపోజ్ ఇప్పుడు నేను ఒక 60 అంటే నాకు అర్థమైనటువంటి ఫుడ్ నేను తిన్నాను. నేను ఇప్పుడు ఏమన్నా ట్రెడిషనల్ ఫుడ్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత ఆ భోజనం నేను చెయ్యాలి అనేటటువంటిది ఒక ఆశ ఉంటుందండి. కానీ మారుతున్నటువంటి ట్రెండ్స్లో ఏమైపోతుంది, ఇప్పుడు మీకు ఒక మెక్సికన్ రెస్టారెంటు, ఒక ఇటాలియన్ రెస్టారెంట్, మన లోకల్ మహారాష్ట్రియన్ ఫుడ్డు, ట్రెడిషనల్ మహారాష్ట్రియన్ ఫుడ్డు, లేకపోతే కనుక మీకు ప్యూర్ పంజాబీ ఫుడ్డు, ఓకే, లేకపోతే వేరే వెరైటీస్ వచ్చేటప్పటికి బెంగాలీ ఫుడ్డు, ఇవన్నీ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కువైపోయాయండి. ఒకానొకప్పుడు ఇంత యాక్సెసిబిలిటీ సౌత్లో ఉండేవి కావు, కానీ ఇప్పుడు వాటన్నిటికీ ఆదరించేటటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఆ రెస్టారెంట్స్ కూడా నడుస్తున్నాయండి. సో మనకి మారుతున్నటువంటి టేస్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మన ట్రెడిషనల్ ఫుడ్ గనక మనము దానిలోనే పెట్టామనుకుందాము. నేను ఒక ట్రెడిషనల్ రెస్టారెంట్ గురించి మాట్లాడుతున్నాను. అటువంటిప్పుడు ఛాన్స్ ఏమైపోతుంది అంటే కనుక ఈ షిఫ్ట్కి మీరు మూమెంట్ అవ్వకపోతే కనుక దేర్ ఈజ్ ఎ ఛాన్స్ మీ యొక్క బిజినెస్ మెల్లమెల్లగా తగ్గుతుంది. ఎందుకంటే హెవీగా ట్రెడిషనల్ ఫుడ్ తినేటటువంటి క్యాండిడేట్స్ యొక్క ఏజ్ పెరుగుతూ ఉంటుంది, అండ్ వాళ్ళకి కూడా టేస్ట్ ప్యాలెట్స్ టేస్ట్ చేయాలి అనేటటువంటి యొక్క థాట్ వచ్చినప్పుడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక నెల రోజుల లోపల ఒక 2 సార్లు
బయట నుంచి డైన్ అవుట్కి వెళ్ళటమా, లేకపోతే ఇంటికి తెప్పించుకుంటామా అనేటటువంటి ఒక ప్రక్రియ ఒక యావరేజ్ బేసిస్ మీద మనం పెట్టుకుంటే మీరు ఆ యొక్క బేసిస్ ప్రకారంగానే మీరు ఆ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తారండి. రెండో పాయింట్, మీరు ఆ ప్లాన్ చేసేటటువంటి దాంట్లో మీరు బాగా ఇష్టమైనటువంటి ఒక పర్టికులర్ రెస్టారెంట్ ఒకానొక వారానికి 2 సార్లు, నెలకి 2 సార్లు మీరు వెళ్ళేటట్టయితే దాన్ని కట్ చేసి ఒకసారి ఇంకొక దాంట్లో వెళ్ళారు. దీనికి రీజనింగ్స్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్యామిలీలో ఉండేటటువంటి యంగ్స్టర్స్ అవ్వచ్చు, ఏదైనా రీజనింగ్ అవ్వచ్చండి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన కస్టమర్ బేసు ఇంకొక ఆప్షన్ వెతుక్కుంటున్నది అనేటటువంటి దాంట్లో మీరు ఒక ఫైన్ డైన్ పెట్టుకునేటప్పుడు, లేకపోతే కనుక హెవీ ట్రెడిషనల్ ఫుడ్ కనుక మీరు పెట్టుకునేటప్పుడు ఉన్నప్పుడు మీకు ఒక ఆలోచనాపరం ఉంటుంది. 2 ఏమైపోతుంది, చాలామంది మేము టిఫిన్ బాక్స్ సర్వీసెస్ చేస్తామనేసి అంటారండి. అది తప్పని కానీ నేను అంటలేదండి. టిఫిన్ బాక్స్ సర్వీసెస్లో ఏమైపోతుందంటే ఒక పర్టికులర్ టైం తర్వాత స్టాండర్డ్ రెసిపీస్ ప్రతిరోజు తినేటప్పటికీ దే వాంటెడ్ టు హ్యావ్ అ చేంజ్. ఇది పుర్రెకో బుద్ధి అనేటటువంటి జింహకో చాపల్యం అన్నట్టు మనం ఏంటంటే ప్రతిదానికి మన టేస్ట్ బడ్స్ ప్రకారంగా మనం మారాలి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్లో చూసేటట్టయితే బెంగళూరులో వెరీ క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తే వెరైటీ ఆఫ్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ ప్రతి రెస్టారెంటు స్ట్రగుల్ అవుతుందండి చాలా వరకు. అది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిసారి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి 365 days దే వాంటెడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది కొంతమంది చెప్పున్నారండి. అది కరెక్టా కాదా నాకు తెలియదు కానివ్వండి, నాకు చెప్పినటువంటిది నేను చూసినంత వరకు ఆ యొక్క ప్రక్రియ కంటిన్యూస్లీ నడుస్తున్నది. కాబట్టి ఏమైపోతుంది, మీ కస్టమర్ మీతో ఫెయిత్ఫుల్ ఉంటే రెగ్యులర్గా మీ దగ్గరికి వస్తాడండి. ఇప్పుడు రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చేటటువంటి వ్యాపారాల్లో టిఫిన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అ వ్యాపారం అండి. కానీ మీల్స్ అండ్ దాని తర్వాత ఈవినింగ్ అయ్యేటటువంటి వ్యాపారం అవంతా ఇక మారిపోతుందండి చాలా వరకు. టిఫిన్లో మన ప్రాక్సిమిటీ ప్లేస్ అ వైటల్ రోల్ అండి. అతను ఉన్న దగ్గర తొందరగా తినేసి నేను వెళ్ళిపోవాలి అని, ఎందుకంటే అతనికి ఆఫీస్ అనేటటువంటి యొక్క యాక్టివిటీ ఉంటుంది. అందుకనే మీరు కనుక గమనిస్తే టిఫిన్ సెంటర్స్ కానివ్వండి ఏదైనా సరే అవి చాలా ఏంటంటే మంచివి చెడ్డవి లేకపోతే వాల్యూమ్ ఓరియంటెడ్ ఇవంతా మనకి కళ్ళకు కనిపిస్తాయి. కానీ దాని లోపల ఇన్పుట్ కాస్ట్ ఎంత హెవీగా ఉంటుందంటే, దాని తర్వాత మనం సెల్ చేసేటటువంటి కాస్ట్ ఎంత స్టాగ్నేట్ అయి ఉంటుందంటే ఎప్పుడూ మనము విపరీతమైనటువంటి ప్రెషర్లో ఉంటామండి. ఎందుకంటే ఆడ్ టైమింగ్ ఉంటుంది, స్కిల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత లిమిటెడ్ టైం ఫ్రేమ్లో ఉంటుంది ఆ యొక్క ప్రోడక్టు అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఈ మధ్య నేను చెప్పేది ఏంటంటే మనము గనక జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాదు అటువంటి సైడ్లలో మీరు ఇంకా ఆ ఇడ్లీ వడ పూరి బోండా అనేటటువంటి యాక్టివిటీస్లో చాలా వరకు జనాలు అక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఉన్నారండి. కానీ మీరు విలేజ్ సైడ్ కనుక వెళ్ళి ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ కానివ్వండి మిగతా చోట వెళ్ళి మీకు హెవీ తెలంగాణ ఫుడ్స్ కూడా ఈ యొక్క ఐటమ్స్తో పాటు పక్కన సైడ్కి అవైలబుల్ ఉంటాయండి. లేకపోతే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏది బెంగళూరు సైడ్ వెళ్ళేటప్పుడు ఏది కర్నూలు, దాని తర్వాత కరీంనగరు, దాని తర్వాత మహబూబ్ నగరు, మిగతా ఏరియాస్ వెళితే కనుక అక్కడ ఉండేటటువంటి టిఫిన్ కొంచెము డిఫరెంట్ ఉంటుందండి. స్టాండర్డ్ వాటికంటే వెరైటీస్ కోసం కొంతమంది జనాలు చూస్తూ ఉంటారండి. మనము హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఏమైపోయిందంటే ఇడ్లీ వడ పూరి బోండా దగ్గరే చాలా వరకు స్టాగ్నేట్ అయిపోయేసి అంతకంటే హెవీగా జనాలు వెళ్ళటలేదు. నాకు తెలిసినంత వరకు అది తప్పని నేను అంటలేదు, అదే ఇదని కాదు, ఎవరిష్టం వాళ్ళదండి. కానీ ఏమైపోతుంది, మనం ఈ 4లోనే ఉండేటప్పటికీ ఇప్పటిదాకా అది అదృష్టం అనేసి మనం అనుకోవాలి. ఎందుకంటే మనము ఈ 4 లేకపోతే 5 1 or 2 ఐటమ్స్ ఇప్పుడు ఉప్మా కానివ్వండి వేరెవర్ ఇట్ ఈస్ దేర్, ఉప్మా అన్ఫార్చునేట్లీ అంత పెద్ద గొప్పగా ఇది లేదు. దోశ ఒక మోస్తరుగా వెళ్తుంది. మిగతా ఏంటంటే క్విక్లీ వెళ్ళేటటువంటి ఐటమ్స్ చాలా బాగా వెళ్తాయి. దాని తర్వాత ఆ ఐటమ్స్లో ఉండేటటువంటి వేరియన్స్ చాలామంది జనాలు వాళ్ళకి నచ్చినటువంటి జగాల్లో వాటిని ఆస్వాదిస్తూ ఉంటారండి. మన పిల్లలు వెరైటీ గనక మనము ఎక్స్పెక్టేషన్ గనక మొదలెడితే అన్ఫార్చునేట్లీ చాలా వరకు టిఫిన్ సెంటర్స్ అవి ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు.
ట్విన్ సిటీస్లో చెప్తున్నానండి, మిగతా ఏరియాస్ కాదు. అవి గనక వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ గనక ఎస్టాబ్లిష్ చేస్తే ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్కి ఒక వేరియేషను, ఒక డిఫరెంట్ యూఎస్పి ఉంటుంది. అటువంటప్పుడు మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చేది ఇది ఉంటుంది. కానీ ఆ ఇంట్రొడక్షను దాని తర్వాత రిపిటేటివ్, ఎందుకంటే అది కస్టమర్కి అర్థమయ్యే లెవెల్ దాకా మనం తీసుకెళ్ళగలగాలి. కానీ చాలా వరకు జనాలు దాన్ని తీసుకెళ్ళరండి. ఓకే, ఏంటంటే ఎప్పుడైనా సరే నేను ఒక పర్టికులర్ పాఠం చెప్పినప్పుడు మనము ఒక పర్టికులర్ పాయింట్ ఉంది, ఆ పాయింట్లో ఇవాళ నేను పాయింట్ తీసేసుకుని ఇమీడియట్లీ నేను మొదలెట్టేస్తాను. దాంట్లో నేను రీసెర్చ్ చెయ్యను. ఏంటంటే అందరూ పోయిన దోవలోనే నేను కూడా పోతాను అని ఈ మధ్య ఎంటర్ప్రినర్స్ అందరూ చాలామంది వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకున్నారండి. అది తప్పని నేను అంటలేదు. కానీ మనము ఒక తుక్కాబాజీ ఆడటానికి దాని తర్వాత వచ్చేటప్పటికి ప్లాన్డ్ మెథాడికల్ వేలో ఎక్స్పాండ్ అవ్వటానికి డిఫరెన్స్ ఉందండి. తుక్కాబాజీ అన్నిసార్లు పనిచేస్తుందని నేను చెప్పను సార్. ఓకే, కానీ మెథాడికల్ వేలో మీకు ఫెయిలియర్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అయినా సరే మీకు ఒక 360 డిగ్రీస్ యొక్క మన వృత్తంలో గనక మీరు ఎగ్జాంపుల్స్ గనక తీసుకుంటే మెథాడికల్ వేలో ఆ ఉన్నటువంటి రిస్క్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా ఆలోచించేసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ బెటర్ కంపారేటివ్ టు యువర్ గ్యాంబ్లింగ్ స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. రెండు, ఇప్పుడు రెస్టారెంట్స్ డిసపియర్ అయిపోతున్నాయి. ఏది ఒక 20 రెస్టారెంట్ డిసపియర్ అయిపోతే ఇంకొక 15 మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చే కస్టమర్లు ఇక్కడికి వస్తున్నానండి. అక్కడ కస్టమరే లేకపోబట్టే వాళ్ళు అవి మూసేసుకున్నారు అనేటటువంటి థాట్ ప్రాసెస్ ఎంటర్ప్రినర్లు పెట్టుకోవాలండి. దాని తర్వాత మన మోడల్ సరిగ్గా చూస్ చేసుకోవాలండి. ఏంటంటే వేరీడ్ టేస్ట్లకి మనము సర్వ్ చేయగలిగితే కనుక మనకు ఒక యునీక్ మార్కెట్ స్పేస్ వస్తుంది. ఆ మార్కెట్ స్పేస్కి నేను సర్వింగ్ చేస్తే నేను కొంతవరకు నేను మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు అనేటటువంటి థాట్ ప్రాసెస్ కూడా తప్పైన థాట్ ప్రాసెస్ కాదండి, కరెక్ట్ థాట్ ప్రాసెస్. అండ్ ఒకటి గమనించాలండి, ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ ప్రైజింగు ఎప్పుడు ఏమైపోతుందంటే కనుక అది ల్యాండ్ లార్డ్ యొక్క చేతిలో ఉంటుంది. చాలా వరకు చిన్న చిన్న రెస్టారెంట్ వాళ్ళంతా ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ అంతా మేము ఓన్లీ 11 monthsకే ఇస్తాము, దానికంటే పైన ఇవ్వం, మేము మీకే ఇస్తామని చెప్పేసి చెప్తారండి. కానీ అది జస్ట్ వర్బల్ కైండ్ ఆఫ్ అ కన్సెంట్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మన దగ్గర లేకపోతే మనము ఆ రియల్ ఎస్టేటే మన దగ్గర లేదు, పాయింట్ అయినా డెవలప్ చేసేసుకున్న తర్వాత 11 months తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోండి అని మీకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫుడ్ కనుక మనం ఇస్తున్నప్పుడు మన పిల్లలు ఆల్రెడీ వాటికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు ఇన్ డిఫరెంట్ డిస్కషన్స్ అండ్ ఇన్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ రెస్టారెంట్స్లో. ఇప్పుడు మీరు మాల్కి కనుక వెళితే ఒక్కొక్కసారి మీరు తినే భోజనానికిను మీ పిల్లలు తినేటటువంటి భోజనానికి డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ డిఫరెన్సు మీరు స్పాట్అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఓరియంటల్ ఉందండి, కాంటినెంటల్ ఉంది, రీజనల్ స్పెసిఫిక్ డిఫరెంట్ స్టైల్ ఫుడ్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ట్రెడిషనల్ ఉంది, ట్రెడిషనల్ ఫ్యూజన్ ఉంది. ఓకే, సో మన మన రెస్టారెంట్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లో నేను అబ్జర్వ్ చేసింది, ఒక స్టాండర్డ్ స్మాల్ స్కేల్ బిజినెస్ అంటే టిఫిన్ సెంటర్ ఒకానొకప్పుడు ఒక చిన్న పాయింట్ కింద అది ఒక ట్రెడిషనల్ లుక్అవుట్ ఉండేటటువంటి పాయింట్లో బిగ్గీస్ ఎంటర్ అయ్యారండి. మీకు బిగ్గీస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అది ఏమైపోతుందంటే గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు తాజా కిచెన్స్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేటప్పటికి తాజా బ్రాండ్ పేరుతో చాలా వరకు పెద్ద టిఫిన్ సెంటర్స్ వచ్చాయి. దాని తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి పెద్ద రెస్టారెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర ఉందండి, స్వాతి ఉంది, లేకపోతే కనుక ఇంకా వేరే వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. నేను ఎక్కువ పేర్లు తీసుకోను, ఎందుకంటే మనం వాళ్ళ బ్రాండ్కి అసోసియేట్ అయ్యలేము, ఇక్కడ ఏదో వాళ్ళని ప్రాపగేట్ చేస్తున్నామని కాదండి. కానీ డీప్ పాకెటెడ్ పీపుల్ ఓకే, దాని తర్వాత వింటే ఏంటి వాళ్ళు దే వాంటెడ్ టు యాక్చువల్లీ స్టే ఇన్ ద మార్కెట్ వచ్చినప్పుడు వాళ్ళు మార్కెట్ని డిస్రప్ట్ చేస్తే మీ వ్యాపారం మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుందండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు ఒక పర్టికులర్ ఏరియాలో 10 సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు, సడన్గా అక్కడ
ఒక రాఘవేంద్రనో లేకపోతే ఒక తాజా కిచెనో లేకపోతే ఇంకొక బ్రాండ్ పేరుతో పెద్ద కిచెన్ ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది మెస్ స్టైల్ లుక్ అయిపోయినా కానీ ఏంటంటే దానికి ఒక ప్రాపర్గా పార్కింగు, ఒక దాని తర్వాత నీట్నెస్, దాని తర్వాత వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ అవైలబిలిటీ, దాని తర్వాత క్విక్ డెలివరీ, దాని తర్వాత ప్రైజింగ్ రేంజ్లో మీరు పెట్టినటువంటి ప్రైజింగ్ రేంజ్కి వాళ్ళు పెట్టినటువంటి ప్రైజింగ్ రేంజ్ సంథింగ్ సిమిలర్. అంటే కనుక నేను చెప్పేది డిఫరెన్స్ బిట్వీన్ 5 రూపీస్ అండ్ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నానండి. వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్కి ఎందుకు స్టిక్కప్ పెట్టారు అంటే మీరు టిఫిన్ పాయింట్ ఒక 10 సంవత్సరాల నుంచో ఇంకా పైనుంచో ఓకే ఆ 25 నుంచి 35 రూపాయల రేంజ్లోనే ఓవర్ అవుతుందండి. ఓకే 4 ఇడ్లీలు ఈ మధ్యకాలంలో ఏంటో 30 రూపాయలకి నేను ఓన్లీ 3 ఇడ్లీలు ఇస్తాను, లేకపోతే కనుక 35 రూపాయలకి 4 ఇడ్లీలు ఇస్తాను, లేకపోతే 40 రూపాయలకి 4 ఇడ్లీలు ఇస్తాను అనేటటువంటిది ఒక క్యాలిక్యులేషన్ బయలుదేరింది కానివ్వండి. వాళ్ళకి ఎఫెక్ట్ అయింది అనేటటువంటిది మా యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఆ యొక్క యూనిట్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు చెప్పింది నాకు అండర్స్టాండ్ అయినటువంటి థాట్ ప్రాసెస్ ఇదండి. సో ఇప్పుడు వాళ్ళందరూ ఈ తక్కువ ప్రైజ్ వాళ్ళు అంతంత ఇన్వెస్ట్మెంట్లు 1-2 కోట్ల రూపాయలు పెట్టేసి ఒక పెద్ద టిఫిన్ సెంటర్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంటే కనుక దట్ పర్టికులర్ గేమింగ్ ఈజ్ ఎ బిగ్ గేమ్ అండి. ఆ గేమ్లు వాళ్ళు పెడుతున్నారు ఐడియాలజికల్లీ వీడౌట్ చేసేటటువంటి ప్రాసెస్లో ఇవి చేస్తున్నారు అనేటటువంటి థాట్ ప్రాసెస్ మనం మైండ్లో పెట్టుకోవాలండి. వీడింగ్ అవుట్ అనేటటువంటి ప్రాసెస్లో వాళ్ళ ఉద్దేశంలో చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ సస్టైనబిలిటీ లేకుండా వాళ్ళందరూ మూసేస్తే ఏమైపోతుందంటే వీళ్ళు ఒక్కళ్ళే మోనోపోలీ అయిపోతారు. ఆ మోనోపోలీలోంచి ఏంటంటే అప్పుడు మళ్ళీ ఇది ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మీరు పెద్ద పెద్ద మాల్స్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, లేకపోతే కనుక మీకు ఏది డ్రైవ్ ఇన్ రెస్టారెంట్స్ అనుకోండి, లేకపోతే ఫుడ్ కోర్ట్స్లో ఏది బాగా పేరున్నటువంటి ఫుడ్ కోర్ట్స్ కనుక మీరు వెళితే, ఏది కొంచెం లార్జ్ స్కేల్ ఫుడ్ కోర్ట్స్ కనుక వెళ్తే అక్కడ ఉండేటటువంటి బ్రాండ్స్ అన్నీ లోకవిదితమే అండి. మీరు ఒక పెద్ద లెటసే ఫర్ ఎగ్జాంపుల్ ఇనార్బిట్కి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ ఉండేటటువంటి అమెరికన్ బ్రాండ్స్ ఉంటాయి. ఏది ఒక మోస్తరుగా ఏంటంటే కనుక బర్గర్ చైన్స్ లాంటివి ఏంటంటే మెక్డొనాల్డ్, బర్గర్ కింగ్, లేకపోతే సంథింగ్. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు వెజ్కి నాన్ వెజ్కి ఉండేటటువంటిది QSR స్టైల్ రెస్టారెంట్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ అండ్ విచ్ ఆర్ వెరీ లార్జ్లీ డన్. సో జనాలందరూ అక్కడికి వెళ్తారు. దాని తర్వాత దే విల్ రన్ బెటర్ ఆఫర్స్. ఓకే మీరు ఇప్పుడు ఒక పిజ్జా హట్టో లేకపోతే కనుక డామినోస్కో కనుక వెళితే కనుక మీకు వాళ్ళది స్టాండర్డ్ అర్థమైనటువంటి ఒక ప్రాసెస్ ఉంటుందండి. మీరు మన హోమ్ మేడో లేకపోతే ఇటాలియన్ స్టైల్ రిలేటెడ్ ఐటమ్స్ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటంలో తప్పు లేదండి. అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. అవి ఫైన్ డైన్కి మాత్రం సెట్ అవుతాయి కానివ్వండి. మీరు మేజర్గా ఏంటంటే QSR స్టైల్ వాటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసినంత వరకు, నేను తప్పవచ్చు క్షమించండి నన్ను, ఆ QSR స్టైల్ రెస్టారెంట్లు కనుక మీరు చూస్తే అవే బ్రాండ్లో అవే మెనూ మీకు రిపీట్ అవుతూ ఉంటుందండి. సో ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత ఆ మొత్తం ఏరియాలో మీకు అవుట్ సైడ్ కనిపించేవి చాలా తక్కువ ఉంటాయి. మిగతా నాన్ స్టేబుల్ బ్రాండ్సో లేకపోతే కనుక అంత పెద్ద పేరున్నటువంటి బ్రాండ్స్ కానటువంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్లో ఉంటాయి కానివ్వండి, లార్జ్ స్కేల్ రిలేటెడ్ మ్యాటర్లో ఉండవండి. అంటే కనుక ఏదో ఒక చిన్న కూలో లేక చిన్నపిల్లలకి కావాల్సినటువంటి ఒక పర్టికులర్ యూనిక్ డ్రింకో లేకపోతే ఇది. ఇప్పుడు మీరు చాట్ ఒకానొకప్పుడు చిన్న చిన్న స్టాల్స్ మేనేజ్ చేసేవి, కానీ ఇప్పుడు మీకు పెద్ద పెద్ద బిగ్గీస్ కూడా వాటిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు దే ఆర్ నౌ ఈవెన్ సర్వింగ్ మీల్స్ అండ్ దెన్ యాజ్ వెల్ చాట్ అండ్ ఆల్ దట్ పర్టికులర్ ఐటమ్ ఇన్ ద యూనిక్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హల్దీరామ్స్. సో మనము చూసుకోవాల్సింది ఏంటంటే కనుక నేను ఇప్పుడు మాల్లో పెట్టాలా, నేను అక్కడ ఒక పర్టికులర్ పాయింట్లో పెట్టాలా అంటే కనుక మీరు గమనించాల్సినటువంటి పాయింట్, అసలు అక్కడ బిగ్గీ అవైలబుల్ ఉంది అంటే కనుక అతను ఎప్పుడూ మీకు కాంపిటీషన్ ఉంటాడండి. అతను రన్ చేసేటటువంటి ఆఫర్లు బికాజ్ ఆఫ్ ద డీప్ పాకెట్ మనం రన్ చేయలేమండి. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బీ వయబుల్. ఒక పర్టికులర్ టైం తర్వాత మనము ఏమైపోతుందంటే ఐడియాలజికల్లీ ఒక ఎంటర్ప్రినర్కి ఆశ తొందరగా చావదు. ఎందుకంటే కష్టార్జితం పెడతాం దాంట్లో, దాని తర్వాత వచ్చేటప్పటికి దాని లోపల ఉన్నటువంటి మనకి ఏంటంటే ఇవాళ కాక మనం బ్రేక్ ఈవెన్ అవుతాము అనేది, అది ఎప్పుడు 80 నుంచి 85% మధ్య బ్రేక్ ఈవెన్లోకి ఒక పర్టికులర్ థింగ్ మనం చేసేటటువంటి హెర్క్యూలియన్ దానివల్ల అక్కడ వచ్చి ఆగిపోతుంది. అది ఆ 15% ఏది నేను యావరేజ్ బేసిస్ మీద మీకు చెప్తున్నాను, 15% గ్యాప్ ఏంటంటే ఎప్పుడు పూర్తవదు. అరే ఏంటంటే కనుక నేను ఇవాళ ఒక నెల ఖర్చు వచ్చేటప్పటికి నేను 10 లక్షలు పెట్టాను,
ఓకే, నేను ఖర్చు 10,00,000 పెట్టాను, నా ఇన్కమ్ వచ్చేటప్పటికి 9,50,000 లేకపోతే 9,00,000 ఉంది అనేటటువంటి పాయింట్ ఉంటే కనుక నాకు 1,00,000 ఇక్కడ డిమినిష్ అయిపోకేరా, నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇది కనుక అమ్ముకుంటే నాకు రాదు, కాబట్టి నేను దీన్ని ఇంకొక నెల రోజులు రన్ చేసి ఇంకొంచెం కష్టపడతామంటాం. ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లా సైక్లిక్ అయిపోతుందంటే, మీరు ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మీరు లైక్ 24/7 ఆ యొక్క థాట్ ప్రాసెస్ దాని డెవలప్మెంట్లో ఉంటారు. అక్కడ చుట్టుపక్కల మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు అంటే కనుక మీరు బర్డ్స్ ఐ వ్యూ అనేటటువంటి ఆస్పెక్ట్ మీరు మర్చిపోయి దానిలోనే ఎంగ్రాస్ అయిపోతారు. బికాజ్ యూ డు నాట్ వాంట్ టు గెట్ యువర్ మనీ లాస్ట్. సో ఇది నాతో కూడా జరిగిందండి. కొన్ని వ్యాపారాల్లో, అన్ని వ్యాపారాల్లో నేను చెప్పను. ఓకే, కాబట్టి మీరు ఏ వ్యాపారమైనా మొదలుపెట్టేటప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండేటటువంటి వ్యాపారాల మీద జాగ్రత్త పెట్టుకుంటాం అనేటటువంటిది జాగ్రత్త. అండ్ రెండోటటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కనుక హెవీ అన్రెగ్యులేటెడ్ బిజినెస్ యొక్క ప్రెజెన్స్. ఓకే, ఈ అన్రెగ్యులేటెడ్ బిజినెస్ అంటే కనుక మీకు ఏంటంటే టెంపరవరీగా ప్రతి ఒక్కళ్ళకి వంటలు వచ్చండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క లిమిటెడ్ దీంట్లో ఏంటి వితౌట్ మచ్ ఆఫ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కాస్ట్, లేకపోతే ఏది మీకున్నటువంటి ఓవర్ హెడ్స్ లైసెన్సింగ్ ఫీ కానివ్వండి, లేకపోతే ల్యాండ్ లార్డ్స్ ఫీస్ కానివ్వండి, ల్యాండ్ లార్డ్ యొక్క రెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అవన్నీ లేకుండా ఓకే వాళ్ళే వన్ మ్యాన్ షో కిందో లేకపోతే కనుక మొత్తం ఫ్యామిలీ కష్టపడిపోయేసి లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ బిజినెస్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ దిస్ వన్. ఓకే, ఆ టిఫిన్ బిజినెస్లో ఏమైపోతుందంటే ఇంటి నుంచే టిఫిన్ బాక్సెస్ ఫర్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ లంచ్ అండ్ డిన్నర్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఒకానొకప్పుడు మనము ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయటం అనేటటువంటి ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఇంటికి వెళ్ళి భోజనం చేయటం అనేటటువంటి ప్రాసెస్ లేదు. టిఫిన్ బాక్సెస్ ఎవరో ఒక పిల్లాడికి ఇచ్చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేది. ఇది చాలా ప్రామినెంట్. మీరు గనక ఈ హాస్టల్ టైప్ ఎన్వైర్న్మెంట్ గనక చూస్తే, మీరు ఒక చిన్న వ్యాపారము లో బడ్జెట్ స్లాష్ లో మీకు రెసిపీ ఐటమ్స్ లో కాస్ట్ ఉన్నటువంటి ఐటమ్స్ మీరు పెట్టేటప్పుడు ఇవి చాలా చాలా ప్రామినెంట్ కింద మీకు నడుస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇంకొక ఈ అన్రెగ్యులేటెడ్ బిజినెసెస్ ఎట్లా ఉన్నాయి అంటే కనుక ఇవి ఎన్ని అవైలబుల్ ఉన్నాయంటే, టీవీఎస్ 50 మీద ఒకడు వచ్చేస్తాడు. దాని తర్వాత పొద్దున్నే తెల్లారుజామున వచ్చేసిన వెంటనే ఒకతను ఏంటంటే కనుక కార్ట్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి మీ హోటల్ ఎదుర్కొండానో మీ రెస్టారెంట్ ఎదుర్కొండానో పెట్టేస్తాడు. సో మీరు ఇప్పుడు 30 రూపాయలు కనుక ఇది పెడితే కనుక నేను 25 రూపీస్ అంటాడు. ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్ అక్కడికి వెళ్ళిపోతాడండి. ఇప్పుడు మీకు టీవీఎస్ 50 మీద వాళ్ళు 20 రూపాయలకి నేను 6 ఇడ్లీలు ఇస్తున్నాను అన్నారనుకోండి. ఓకే, ఏమైపోతుంది, మొత్తం అంతా ఈ నార్మల్ స్టాండర్డ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ లేకపోతే కనుక కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ అక్కడికే వెళ్ళి తీసుకుంటారండి. సో మీ వ్యాపారము మీరు టిఫిన్ సెంటర్లో ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్ని కూడా మీరు గమనించుకోవాలి. ఓకే, అండ్ అన్నిటికంటే మెయిన్ ఏమైపోతుందంటే క్వాలిటీ సఫర్ అయినా వీళ్ళందరికీ ఎవడు రెగ్యులేటెడ్ ఎంటిటీ లేదండి వీళ్ళని కంట్రోల్ చేసేందుకు. కాబట్టి ఏమైపోతుంది, ఇఫ్ ద కస్టమర్ కొనేవాడికే ప్రాబ్లం లేనప్పుడు అమ్మేవాడికి ప్రాబ్లం ఏంటి అనేటటువంటి పాయింట్ రావచ్చు. కానివ్వండి, ఇవి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్న వెంటనే వాడు అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసుకుని వాడు వేరే చోటుకి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే కనుక ఇట్ ఈస్ జస్ట్ అ మూవబుల్ కార్ట్. వాడికి అది ఎంత ఇదంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఏరియాలో క్రౌడ్ అయిపోయేసి నాకు పెట్టుకునే ప్లేస్లో ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఇంకొక ఏరియాకి ఇమీడియట్లీ మూవ్ అయిపోతాడు. అండ్ రెండో పాయింట్, మీకు ఉన్నటువంటి అదర్ అన్రెగ్యులేటెడ్ బిజినెసెస్ ఆల్ ఆర్ దట్ ట్రక్ బిజినెసెస్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, అన్ని ట్రక్కులకి లైసెన్సెస్ ఉన్నాయా అంటే కనుక అది క్వశ్చనబుల్ అండి. సో అది ఏమైపోతుంది, పొద్దున పూట ఎవరో బిజినెస్ 10ంటికి ఓపెన్ చేసుకుంటాడు షట్టర్ కాబట్టి పొద్దున 5 o'clock నుంచి నేను 10 o'clock దాకా నువ్వు నా ఏరియాలో పెట్టుకోవచ్చు అని చెప్పి అతను సబ్లెట్కి ఇచ్చుకుంటాడు. డైలీ వేజెస్ మీద పెట్టుకుంటాడు. ఏంటంటే కనుక 500 రూపీసో లేకపోతే 1000 రూపీసో పెట్టుకోమని. ఓకే, ఈ వ్యాపారాలు కూడా ఏమైపోతుందంటే కనుక అది మీరు అవి వచ్చిన తర్వాతే మీకు ఝాస తెలుస్తుందండి. ఓకే, కాబట్టి ఏమైపోతుంది, మీ ప్లానింగ్ దెబ్బతింటుంది దీంట్లో. సో మనము ఆ ప్లానింగ్లో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానివ్వండి, మారుతున్నటువంటి ట్రెండు, దాని తర్వాత మారుతున్నటువంటి ల్యాండ్స్కేప్ అండ్ మారుతున్నటువంటి అవైలబిలిటీని జాగ్రత్తగా ఝాసలో పెట్టుకుని మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క డిమాండ్ని లెటసే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటారు నాకు రోజుకి నేను 100 మందికి సర్వ్ చేసే కెపాసిటీ
కెపాసిటీ పెట్టుకుంటాను అంటే కనుక మీ కెపాసిటీకి వర్సెస్ మార్కెట్లో అవైలబిలిటీ యొక్క అసెస్మెంట్ మీరు చేసుకుని మీరు జాగ్రత్తగా మీ ప్రోడక్ట్ యొక్క ఎస్టిమేషన్ వేసుకోవాలండి. మీ ప్రోడక్ట్ యొక్క ఎస్టిమేషన్ మీరు వేసుకోకపోతే ఏమైపోతుందంటే మీకు బ్యాటర్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఆయిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అదంతా మిగిలిపోతుంది. ఏది ఆయిల్ మిగిలిపోవటము అంటే మీకు ఆయిల్ వేస్ట్ అయిపోయింది, మీకు పోయినటువంటి ఆయిలే అండి. అది ఏంటంటే కనుక ఫ్యూమ్స్ ఉంటాయి కదా. మీరు ఇప్పుడు పూరీలు వేయాలి అంటే కనుక ఎప్పుడూ ఆయిల్ వేడితోనే ఉండాలండి. మీరు ఇప్పుడు పెనం మీద దోశ వేయాలి అంటే కనుక అది ఎప్పుడూ మీకు రెడీ స్టేట్లో ఉండాలి. దీనికి మీకు కాస్ట్ అవుతుందండి. గ్యాస్ సిలిండర్ కాస్ట్ ఉంటుంది, మిగతా అదర్ కాస్ట్ ఉంటాయి. కాబట్టి అవి చూసుకోండి. దాని తర్వాత చూస్ చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్ కూడా మీరు ఝాస పెట్టి చూస్ చేసుకోండి. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ దట్ యువర్ బిజినెస్ ఈజ్ ఇన్ టు లిమిటెడ్ కైండ్ ఆఫ్ థింగ్, అటువంటిప్పుడు మీరు పెద్ద పెద్ద పెనాలు లేకపోతే కనుక పెద్ద పెద్ద ఏంటంటే చూలాలు ఉన్నటువంటి హై బర్నింగ్ కెపాసిటీ ఉన్నటువంటివి కాకుండా, ఇఫ్ మీకు లిమిటెడ్ కింద ఉందంటే కనుక నార్మల్ గ్యాస్ పొయ్యిలో నడిపించచ్చండి. ఇప్పుడు టీని వేడి చేసుకోవాలంటే కనుక ఒకసారి ఆల్రెడీ బాయిల్కి వచ్చేసిన తర్వాత అది సిమ్మర్లో ఉన్నా కూడా బాయిల్ మెయింటైన్ అవుతుందండి. చిన్న పొయ్యి ఉన్నా పెద్ద పొయ్యి ఉన్నా దాంట్లో ఫ్యాక్టర్లో పెద్ద మార్పు ఉండదు. మీకు ఎలక్ట్రిక్ స్టవ్లు ఉన్నాయి లిమిటెడ్గా, పని అయిపోయిన వెంటనే వాటిని ఇట్లా మడత పెట్టేసి ఇది. సో ఇండక్షన్ స్టవ్స్ కూడా చెక్ చేసుకోండి. నేను చెప్పేటటువంటి పాయింట్ ఏమైపోతుందంటే కనుక లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మనకి లైసెన్సింగ్ ఉన్నటువంటి వ్యాపారం అవసరము. కానీ మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి షార్ట్ టర్మ్ ప్లానింగ్లో మీరు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్కి వాళ్ళ యొక్క అసోసియేషన్స్ మిగతాదంతా, అంటే మీరు రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటి, మీ ల్యాండ్ లార్డ్తో అక్కడ ఉన్నటువంటి అందరు ల్యాండ్ లార్డ్లతో మీరు ఒక పాయింట్ చెప్పాల్సింది. అంటే మీ ల్యాండ్ లార్డ్ మిగతా ల్యాండ్ లార్డ్లతో చెప్పాల్సినటువంటి పాయింట్, ఎందుకంటే జనరల్లీ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు బట్టల దుకాణం మీకు ఇచ్చినప్పుడు ఈ ఏరియాలో మీరు ఫుడ్ పెట్టుకోకూడదు అనేటటువంటి పాయింట్ చెప్పాలి. రీజన్ ఏమైపోతుందంటే ఈవెన్చువల్లీ ఆ టైప్ ఆఫ్ కంట్రోల్ కనుక లేకపోతే మీకు మీ వ్యాపారము ప్రతిరోజు డైలమా కింద ఉంటుంది. మీరు కూపస్థమండూకం అయిపోతారు. మీరు ప్రతిరోజు ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆ బర్డ్స్ ఐ వ్యూలో వ్యాపారాన్ని పెంచుకోవాలి అనేటటువంటి థాట్ ప్రాసెస్ మీకు ఎప్పుడూ ఇబ్బందికరం ఉంటుందండి. దాని తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే స్ట్రెంథన్ యువర్ ఏంటంటే రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే రెగ్యులేటెడ్ బిజినెసెస్ మీద అసోసియేషన్సే రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళగలవు. సో కాబట్టేసి మెల్లగా ఉన్నాయో లేవో నాకు అంత పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే కొంత ఉన్నాయి కానివ్వండి, వాటి యొక్క రోల్ నాకు అంత పెద్ద అవగాహన లేదు. కానీ నేను అర్థం చేసుకుంటున్నది ఏంటంటే లైసెన్స్డ్ బిజినెస్ యొక్క వ్యాపారులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గల్లీలో ఉన్నప్పుడు మీరు లెజిటిమేట్ బిజినెస్ కనుక చేస్తున్నప్పుడు ఇండివిజువల్లీ వెళ్ళేసి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఓనర్స్తోనూ మీరు పార్టిసిపేట్ అయిపోయేసి యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు ఫార్మ్ ఇన్ టు అ కస్టమైజ్డ్ ఇది. ఇప్పుడు ఏంటంటే నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను అంత ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు మీ వ్యాపారం కూడా నా దగ్గరికి రావాలి అంటే కనుక ఇట్ విల్ బికమ్ లైక్ ఏ డాగ్ ఫైట్ అండి. ఆ డాగ్ ఫైట్ నుంచి తప్పించుకోవాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు పెట్టాల్సినటువంటి రేటింగ్ సిమిలర్ ఉండాలి. సో ఏంటంటే మీ దగ్గర 30 రూపాయలు లేకపోతే 40 రూపాయలు ఉంటే కనుక ఇడ్లీ పక్కోడి దగ్గర కూడా అంతే ఉండాలి. దాని తర్వాత అంతే వెయిట్ ఉండాలి, అంతే క్వాలిటీ ఉండాలి. ఎవరైతే కనుక అన్రెగ్యులేటెడ్ బిజినెసెస్ వస్తే కనుక వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చేందుకు ఆ అసోసియేషను చర్య తీసుకోవాలి. సో దట్ ఇప్పుడు అసోసియేషన్ చర్య తీసుకుంటంలో పాయింట్ ఏమైపోతుందంటే మీరు ఏలియనేట్ అవ్వరండి. ఒక ఎంటర్ప్రినర్ ఏలియనేట్ అవ్వడు. కాబట్టేసి ఆ లైన్ ఏరియాస్తో జాగ్రత్తగా కనుక ఉంటే చాలా బాగా నడుస్తుందండి. దాని తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది కన్సాలిడేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండి. కన్సాలిడేటెడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఒక వ్యాపారంలో మీకు లెటర్సే 5,000 రూపాయలు ఇది పెట్టినటువంటి టైంకి 5,000 సేల్స్ అవుతుంది, లేకపోతే 10,000 సేల్స్ అవుతుంది అనేటటువంటిది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. నేను పొద్దున ఒకసారే పెడుతున్నానా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పెడుతున్నానా, ఇవన్నీ కనుక క్యాల్కులేట్ చేస్తే యావరేజ్ బేసిస్ మీద లో సేల్ ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఐడియాలజికల్లీ ఒక పర్టికులర్ టైం తర్వాత దే విల్ వీడ్ అవుట్ అండి ఆటోమేటికల్లీ. ఏదో ఆటోమేటికల్లీ లేకపోతే మార్కెట్ వాళ్ళని తీసేస్తుంది. ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువైపోతాయండి. మీరు ఒక ఎంప్లాయీని పెట్టుకున్నారు, ఎంప్లాయీని పెట్టుకున్నప్పుడు అతనికో లేకపోతే ఆవిడకో మీరు ఒక జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ జీతాన్ని మీరు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, దానికి ఒక కాస్ట్ ఉందండి. దాని తర్వాత
రెంట్స్ ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. రెంట్స్ అండ్ దేర్ ఓవర్ హెడ్స్, దాని తర్వాత ఎంప్లాయీ అండ్ దేర్ ఓవర్ హెడ్స్, ఎంప్లాయీస్ అండ్ దేర్ ఓవర్ హెడ్స్ అనేటటువంటిది కరెక్ట్ పదము. ఓకే, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ అండ్ ఇట్స్ ఓవర్ హెడ్స్. అంటే ఓవర్ హెడ్స్ ఎట్లా అంటే కనుక వేస్టేజ్ ఒకటి, దాని తర్వాత పాడైపోయింది ఐటమ్ ఒకటి. ఓకే, ఇవంతా ఉన్నాయి. అండ్ ఓవర్ అండ్ ఎబవ్ మీకు ఏంటంటే మీరు తయారు చేసేటటువంటి ప్రోడక్ట్ చాలా తొందరగా మన పాడైపోతుంది అనేటటువంటి థాట్ ప్రాసెస్ మైండ్లో ఉండాలండి. ఎందుకంటే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది, దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ టైమింగ్. అండ్ అసోసియేషను లేకపోతే కనుక గ్రూపిజము ఆ యొక్క గల్లీలో కనుక మీరు పెట్టుకోగలిగి రేపు పొద్దున ఎవరైనా సరే మాల్ ప్రాక్టీస్కి కనుక వెళుతుంటే యూ కెన్ కంప్లైంట్. ఇప్పుడు ఆ మాల్ ప్రాక్టీస్ చెయ్యకూడదా అంటే నేను ఒక మాట చెప్తానండి. మేము ఒకానొకప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు మన ఒక పర్టికులర్ ఏరియాలో ఎంప్లాయీస్ బయటకు వచ్చి భోజనాలు చేసేటటువంటి ఏరియాలో మీకు దాదాపుగా ఒక 10 నుంచి 20 ఏంటంటే కర్రీ పాయింట్ స్టైల్ బిజినెసెస్ నడుస్తాయండి. జనరల్లీ మీరు గమనిస్తే గచ్చిబౌలిను మిగతా ఏరియాల్లో మీకు ఫుట్పాత్ల మీద వీళ్ళు పెట్టేస్తారు. ఇది అబ్జెక్షనబుల్. ఓకే, వాళ్ళకి లైసెన్సే ఇవ్వకూడదండి, ఎందుకంటే పర్మనెంట్ లేదు వ్యాపారము. దాని తర్వాత వాళ్ళకి కంట్రోల్ మెకానిజమే లేదు. దాని తర్వాత వీళ్ళందరూ వచ్చేసి ఏదో టెంపరీ మున్సిపల్ లైసెన్సెస్ తీసుకునేసి ఏదో అన్ఎంప్లాయిడ్ యూత్కి నేను ఇస్తున్నాను ఇవన్నీ అంటే కనుక ఫ్రమ్ అన్ అసోసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గవర్నమెంట్కి చెప్పాలి ఏంటంటే నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి నేను మీకు ఇంత ట్యాక్సులు కడుతున్నాను, నేను జిఎస్టీలు కడుతున్నాను, మిగతా అంతా కడుతున్నాను, వీళ్ళందరూ ట్యాక్స్కి అసలు బెనిఫిటే లేకుండా చేస్తున్నారు అంటే కనుక మీరు ఏమైపోతున్నారు? యు ఆర్ లూజింగ్ అండ్ దే ఆర్ గెయినింగ్. ఎందుకంటే వాళ్ళు అమ్మేటటువంటి ప్రైస్ కూడా దాదాపుగా మీ ప్రైస్కి దగ్గరే ఉంటుంది. సో ప్రాఫిట్ ఎక్కువ ఎవరికి వచ్చింది అంటే కనుక వాళ్ళకు వచ్చిందండి, మీకు రాలేదు అది. ఇప్పుడు ఎట్లా అంటే ఒక అన్రెగ్యులేటెడ్ బిజినెస్ కూడా ఇడ్లీని 25 రూపాయలకి అమ్మిందండి. మీరు రెగ్యులేటెడ్ బిజినెసెస్ మీరు 30 రూపాయలకి అమ్మారు. అదే ఇది 5 రూపీస్ గ్యాప్ ఉంది. మీరు ఈ 5 రూపీస్ గ్యాప్లో మీరు జిఎస్టీ కట్టుకుంటారు, దాని తర్వాత మీరు లైసెన్సింగ్ ఫీ కట్టుకుంటారు, దాని తర్వాత మీరు ఒక పర్మనెంట్ ప్లేస్ పెట్టుకుంటారు, దాని తర్వాత మీరు రెగ్యులేటింపబడతారండి. అంటే కనుక యూ వుడ్ బీ వాచ్డ్ అండ్ దెన్ యూ వుడ్ బీ ఫైండ్ బై ఆల్ ద పీపుల్. రెగ్యులేటర్ ఒక్కడే కాదు కదండి, మున్సిపాలిటీ ఈజ్ ఆల్సో రెగ్యులేటర్, లేబర్ అథారిటీస్ ఆర్ ఆల్సో రెగ్యులేటర్. ఓకే, దాని తర్వాత వచ్చేటప్పటికి మీ బిజినెస్ ప్రమోషన్ కోసము వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్, మీరు ఏంటంటే స్విగ్గీ జొమాటోకి వాళ్ళకు కూడా మీరు ఎందుకంటే ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ఫీ మీరు పే చేస్తారు. సో ఇవన్నీ కనుక మీరు కాస్టింగ్ కనుక చెక్ చేస్తే ఓకే, మీకు మిగిలేది ఏమైపోతుంది? అతనికి మిగిలేదానికి మీకు మిగిలేదానికి కనుక మీరు వెరిఫై చేసుకుంటే ఐడియాలజికల్లీ మీరు ఎప్పుడూ లాస్లోనే ఉంటారండి. ఏది వాళ్ళ బ్రేక్ ఈవెన్కి మీ బ్రేక్ ఈవెన్కి కనుక చెక్ చేసుకుంటే యువర్ బ్రేక్ ఈవెన్ విల్ టేక్ లాంగర్ దెన్ దేర్ బ్రేక్ ఈవెన్. ఓకే, సో అది ఏమైపోతుందంటే కనుక ఈవెన్చువల్లీ మీ క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు గనక వేరే టైప్ ఆఫ్ అన్ అరేంజ్మెంట్స్ కనుక పెట్టుకుని మీరు ఇప్పుడు ఎట్లా అంటే కనుక ఒక పార్ట్నర్షిప్ డీడ్ ఒక కంపెనీ పెట్టుకుని నడిపిస్తున్నారు అనుకోండి మీ రెస్టారెంట్ని, ఆ కంపెనీకి కూడా కంపెనీ లా బోర్డ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు వాటి యొక్క ఆడిటింగు మిగతా యాక్టివిటీస్ అవన్నీ చేయాలండి. అది కూడా ఒక లోడ్ ఫ్యాక్టరే అనేటటువంటి ఫ్యాక్టరు మీరు మైండ్లో పెట్టుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ అ ప్రొప్రైటరీ స్టైల్ ఆఫ్ బిజినెస్ ఆర్ అ పార్ట్నర్షిప్ స్టైల్ ఆఫ్ బిజినెస్ ఆర్ మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కంపెనీ రిలేటెడ్ బిజినెస్, మీకు పడేటటువంటి లోడ్ ఫ్యాక్టర్స్ మారుతాయి. మీరు మీ సీఏతో మాట్లాడుకుంటే కనుక మీకు యొక్క రియల్ ఫ్యాక్టర్ మీకు తెలుస్తుంది. నేను బ్యాలెన్స్ షీట్ని నేను ఫైల్ చేయను లేకపోతే నేను ఆడిట్ చేయను అంటే వాళ్ళు ఊరుకోరండి. ఓకే, యూ హ్యావ్ టు పే మనీ టు యువర్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్. దాని తర్వాత మనము ఏంటంటే డిసపియరింగ్లో రెస్టారెంట్స్లో ఉన్నప్పుడు మనం గనక గమనిస్తే వన్ ఆఫ్ ద అదర్ ఓవర్ హెడ్ హెవీ ఓవర్ హెడ్ ఏంటంటే కనుక ప్రోడక్ట్ డిసోరియంటేషను, ప్రోడక్ట్ ఏంటంటే వేస్టేజీ, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఓవర్గా ఎంప్లాయ్మెంట్ మనము జనాలకి ఇచ్చేటటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక 4 hour వర్క్ ఉన్నటువంటి ఏరియాలో మీరు 8 hour షిఫ్ట్కి మీరు జనాలకి డబ్బులు పే చేస్తున్నారండి. దాంట్లో నేను సాయంత్రం పెట్టుకోనా అనేటటువంటిది వేరే పాయింట్ అండి. ఎందుకంటే దేర్ ఈజ్
అన్ 8 hour వర్క్ రూల్. ఓకే, ఆ 8 hour వర్క్ రూల్లో కనుక మనం సరిగ్గా కనుక చూసుకుంటే, మార్కెట్లో అవి అడాప్ట్ అవుతున్నాయి, అడాప్ట్ అవ్వట్లేదా అంటే కనుక ఇట్ డిపెండ్స్. కానీ మీరు సరైనటువంటి పాయింట్లో గనక చెక్ చేసుకుంటే మీకు ఒక టైం లైన్ లేబర్ వాళ్ళు మీకు ఇచ్చారు. ఓకే, ఎక్స్టర్నల్ ఎంప్లాయీ గనక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ ఎంప్లాయీ పని చేసేటటువంటి పీరియడ్లో అతను మీకు ఎన్ని కస్టమర్లు వచ్చారు, ఇప్పుడు ఒక చిన్న బిజినెస్కి మీకు ఎవ్రీ 5 minutesకి ఒక కస్టమర్ వస్తాడు అనుకుంటే అతనికి సర్వ్ చేసే టైం 1 minute అనుకుంటే కనుక మీకు మిగతా 4 minutes ఈజ్ జస్ట్ గోయింగ్ టు బి అ టైం పాస్ ఫర్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ అండి. సో వీటిని మీరు ఏంటంటే నాకు ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇది ఉంది అంటే కనుక చిన్న బిజినెస్ పాయింట్స్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు స్కేలబుల్గా మీకు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా ఉన్నారా. ఎందుకంటే మీరు బిగ్గీస్తో కంపీట్ అవుతున్నప్పుడు బిగ్గీస్ దగ్గర డీప్ పాకెట్స్ ఉన్నాయండి. ఆ డీప్ పాకెటెడ్స్ వాళ్ళకి బ్రాండ్స్ ఉన్నాయి, దాని తర్వాత మల్టిపుల్ అవుట్లెట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క కిచెన్స్ మీరు కనుక జాగ్రత్తగా కనుక తీసుకుంటే ఎట్లా అంటే నేను చెప్పేది, ఇప్పుడు ఒక ఎక్స్ అనేటటువంటిది బ్రాండ్ ఉందండి, ఆ బ్రాండ్ చాలా బాగా నడుస్తుంది. ఓకే, ఆ చాలా బాగా నడుస్తున్నటువంటి రెస్టారెంట్లో వచ్చేటటువంటి పదార్థాలన్నీ చాలా వరకు ఒక కిచెన్లో ఒక బల్క్ క్వాంటిటీలో తయారవుతాయండి. ఓకే, ఇప్పుడు హల్దీరామ్స్ ఉందండి, హల్దీరామ్స్లో వాళ్ళు ఫైనల్లీ మీ దగ్గర చేసేది అసెంబ్లీ మాత్రమే. ఓకే, అది ఎందుకంటే కనుక అది ఒక కర్రీ పాయింట్ లుక్లో, అది మొత్తం అంతా క్యూఎస్ఆర్ స్టైల్ లుక్లో ఉంటుంది. అది ఏది కర్రీస్ అన్నీ కూడా రెడీ ఉంటాయి, దాని తర్వాత వచ్చేటప్పటికి సాసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాడు అసెంబ్లీ చేసుకొని మీకు తొందరగా ఇచ్చేస్తాడు. అతను ఏది మహా అయితే కనుక మీరు బటూరే అంటే కనుక బటూరే యొక్క బ్యాటర్ అతని దగ్గరికి వస్తుంది, అతను బటూరేని వేసి చోళే బటూరే మీకు ఇస్తాడు. సో మనము చూసుకోవాల్సింది ఏంటి, వాళ్ళకి కన్సాలిడేషన్ యొక్క బెనిఫిట్ ఉంది, ఎందుకంటే అవుట్లెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మల్టిపుల్ స్టైల్ ఆఫ్ చిన్న చిన్న బిజినెసెస్ అన్నిటికీ ఒక కన్సాలిడేటర్ లేడండి ప్రస్తుత పరిస్థితిలో. ఇది స్వగృహ ఫుడ్స్ వాళ్ళు చాలా వరకు చేసుకున్నారు. ఎందుకంటే కనుక స్వగృహ ఫుడ్స్లో కొన్ని స్వీట్ షాపులు వాళ్ళందరికీ ఏంటంటే కనుక ఆ ఐటమ్స్ తయారు చేసేసి వాళ్ళకి ఇచ్చేయటం అనేటటువంటి పాయింట్. దీనిలో ఒకే ఒకటి ఏంటంటే చాలా వరకు స్వగృహ ఫుడ్స్ క్వాలిటీని పడేసుకున్నాయండి. కాబట్టేసి వాళ్ళ దగ్గర మనము తీసుకోవాలా తీసుకోకూడదా అనేటటువంటిది లోకల్ పాయింట్ యొక్క డెలివరీ థాట్ ప్రాసెస్. ఇప్పుడు మీరు హాట్ చిప్స్లో కానివ్వండి, లేకపోతే మిగతా ఏరియాలో మీరు కనుక చెగోడీ లాంటివి అవి కనుక తీసుకుంటే మీరు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తారు, అవన్నీ మక్కువ వాసన వస్తాయండి. ఎందుకంటే ఆయిల్ని తీయరు, అది హెవీ యూజబుల్ ఆయిల్ ఉంటుంది. అంటే బల్క్ క్వాంటిటీలో దానికి ఉండేటటువంటి ఇబ్బందులు దానికి ఉన్నాయి, చిన్న దాంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు దానికి ఉన్నాయి. మీరు మీ క్వాలిటీకి అనుగుణంగా ఎవరైనా సప్లయర్ ఉండి అతను సరైనటువంటి క్వాలిటీ, ఎందుకంటే క్వాలిటీ అనేటటువంటిది మీ యొక్క డెఫినేషన్, ఓకే, మీ యొక్క రిక్వైర్మెంట్. కాబట్టి ఆ క్వాలిటీ డెఫినేషన్లో మీకు ఏమైనా చిన్న చిత్తగా ఇదైపోయేసి ఒక మ్యాన్ పవర్ని నేను తీసేయగలుగుతున్నాను, దాని తర్వాత నా వేస్టేజ్ని ఆ ఏరియాలో తక్కువ చేసుకుంటున్నాను అంటే కనుక దట్ ఈజ్ అ వెల్ థాట్ ఆఫ్ ప్రాసెస్. అండ్ రెండు, మీకు ఇచ్చేటటువంటి సప్లయర్ల దగ్గర మీరు వెరిఫై చేసుకోండి ప్రోడక్ట్స్ని, అండ్ ట్రై ఆల్వేస్ టు మేనేజ్ జస్ట్ ఇన్ టైమ్ ఫర్ ప్రోడక్ట్స్. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు సపోజ్ ఆ చిన్న రెస్టారెంట్ వాళ్ళు ఒక చిన్న పులావో లేకపోతే జీరా రైసో లేకపోతే బగారా రైసో వాళ్ళు పెట్టారండి. అటువంటిప్పుడు వాళ్ళు 20 కిలోలు 30 కిలోలు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ 2 కిలోలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో రోజుకి 2 కిలోలు ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 కిలోసో లేకపోతే 10 కిలోసో మాత్రమే తెచ్చుకోండి. ఏది మీ గ్రోసరీ స్టోర్ నుంచి. రేట్లో పెద్ద తేడా ఏముండదు, మీరు 1 కిలో తీసుకున్నా 10 కిలోలు తీసుకున్నా అతను పెట్టేటటువంటి రేటు స్టాండర్డే ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు ఎవరైనా ఎంప్లాయీలను పంపించాలి అంటే కనుక మీకు డీమార్ట్లు లేకపోతే కనుక ఆల్రెడీ ఈ సూపర్ మార్కెట్ చైన్స్ ఉన్నాయి, దాని లోపల అతను తెచ్చేటటువంటి ఐటెం ప్యాక్డ్ ఐటెం ఉంటుంది. ఆ ప్యాక్డ్ ఐటెంకి మీకు ఒక వెయింగ్ ఉంటుంది, దాని తర్వాత ఆ వెయింగ్నే పైన కింద హేరాఫేరీ చేసేటటువంటి ఉండదు. ఒకటి ఉండేది. ఇప్పుడు వెజిటబుల్స్ ఉండితే కనుక అతను షాప్ నుంచి మీ స్టోర్ దాకా తెచ్చేటటువంటి టైంలో ఇప్పుడు అతను 2.5 kgs లెటర్సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజిటబుల్ వంకాయ తెచ్చాడు. సో అక్కడ 2.5 ఉంటే కనుక మీ వెయింగ్లో కూడా మీరు చెక్ చేసుకోండి, అవి 2.5 వచ్చినాయా లేదా రాలేదా అనేటటువంటిది పాయింట్. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ మీ దగ్గరికి వచ్చేవి కూడా మీరు చెక్ చేసుకోండి, ఇంక్లూడింగ్ వెజిటబుల్స్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కనుక కళ్ళు మూసుకొని తేవటానికి జాగ్రత్తగా చూసుకొని తేవటానికి చాలా తేడా ఉందండి. మీరు కళ్ళు మూసుకొని చూసి పుచ్చులు చచ్చులు కనుక మీరు తెచ్చుకున్నారు అంటే కనుక మీకు
లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది. సో ఆ లోడ్ ఫ్యాక్టర్ని మీరు కంట్రోల్ చేయండి. ఓకే. అండ్ నా సజెషను, నేను ఒక 35-40 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఫీల్డ్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మారుతున్నటువంటి మార్కెట్కి అనుగుణంగా మీరు కూడా మారాలి. ఒకానొకప్పుడు నేను ఏంటంటే హార్డ్ కోర్ ఏంటంటే ఫుడ్ ఇస్తున్నాను అంటే గనక మీరు మెల్లగా మారుతున్నటువంటి దాంట్లో మీ యొక్క ఐటమ్కును దాని తర్వాత మార్కెట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారంగా మిక్స్ అండ్ మ్యాచ్ పెట్టుకుంటాం మంచిది అనేటటువంటిది నా యొక్క థాట్ ప్రాసెస్. అండ్ ఇఫ్ ఇట్ పర్మిట్స్ ఏంటయ్యా అంటే కనుక ఇండివిజువల్ కంటే ఎప్పుడైనా సరే సైన్యంతో యుద్ధం చేస్తేనే మీరు గెలవగలిగే ఛాన్స్ ఉంది. కాబట్టేసి మీరు దాన్ని ప్రొప్రైటరీషిప్గా తెచ్చుకుంటానా, లేకపోతే కనుక పార్ట్నర్షిప్గా తెచ్చుకుంటానా, లేకపోతే కనుక ఒక పర్టికులర్ బ్రాండ్ నా యొక్క బ్రాండ్ని పాపులరైజ్ చేసిందా అనేటటువంటి థాట్ ప్రాసెస్ కనుక మీరు పెట్టుకుంటే, ఒక బ్రాండ్ని మీరు క్రియేట్ చేసుకుని ఏంటంటే లోకల్ బ్రాండ్ అనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి దేర్, అందరూ ఏం చేయండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ పెట్టకుండా ఒక పెద్ద యూనిట్ పెట్టి అందరూ దాన్ని ఒక సైక్లిక్ వేలో కావాలంటే 24/7 నడిపించండి దాన్ని. ఓకే, అది సైక్లిక్ వేలో సైంటిఫిక్ వేగా ఓన్లీ ఆర్గనైజ్డ్ కింద దాని తర్వాత పైసల్లో ఎక్కడా హేరాఫేరీ కానటువంటి మోడల్ కనుక మీరు పెట్టుకుంటే అది చాలా సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 టిఫిన్ సెంటర్లో ఏది మనం కొట్టుకునే బదులు అందరూ కలిసి కావాలి అంటే కనుక ఒక పెద్ద టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ ఏరియాలో మిగతా పాయింట్స్ రాకుండా ఒక మోనోపోలీ స్టైల్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటే ఆ పాయింట్ బాగుంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి ఇన్కమ్ స్ట్రీమ్ని మీరు డిస్రప్ట్ చేసుకోవద్దండి. వాటికి కావాల్సినటువంటి ఏంటంటే స్టేబుల్ ప్రాసెసెస్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎట్లా అంటే చాలామంది వాళ్ళ లైసెన్స్ని పణంగా పెట్టేసి మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే వాళ్ళందరికీ సబ్లెట్లు ఇస్తూ ఉంటారండి వాళ్ళ లైసెన్స్ మీద రన్ అయ్యేందుకు. మీకు కంట్రోల్ లేనటువంటి వ్యాపారం మీద మీరు గనక ఇస్తే రేపొద్దున రెగ్యులేటరు మిమ్మల్నే పట్టుకుంటాడు ఇఫ్ ఎనీ మిస్‌హ్యాప్ హ్యాపెన్స్. ఎందుకు ఏమైపోతుందో అతను మెల్లగా మీ ఏరియాని ఎన్క్రోచ్ చేసే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వచ్చేటప్పటికి మీ మాట విననటువంటి ఆ సబ్లెట్ క్యాండిడేట్ మీకెందుకు ఓకే అనేటటువంటిది ఇంకొక థాట్ ప్రాసెస్ ఏంటంటే, అన్నీ పెట్టేసుకునేసి నాకు డబ్బులు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమ, లేకపోతే కనుక ఓవర్ నైట్ నేను మిలియనేర్ అయిపోవాలనేటటువంటి థాట్ ప్రాసెసెస్ రెండూ తప్పే అండి నా ఉద్దేశం అండి. ఇది ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది కనిపిస్తారు, వాళ్ళందరూ చాలా భయంకరంగా ఏంటంటే కనుక వాళ్ళని హైలైట్ చేసి జనాలు చూపెడతా ఉంటారండి. కానీ సక్సెస్ కానటువంటి వాళ్ళు మేబీ అరౌండ్ 2-5% ఉండొచ్చు, మిగతా 95% నార్మల్గానే ఉన్నారు కదా. సో మనం ఆ 5%లో ఉన్నామా లేదా అనేటటువంటిది టైం చెప్తుందండి. కానీ 95%లో మనము ఎప్పుడూ ఉండాలి అనేటటువంటిది ఒక ఆనందకరమైనటువంటిది, ఒక నార్మల్ స్టాండర్డ్ అప్రోచ్లో కనుక మనం వెళితే, ఎగ్జైట్మెంట్ కానటువంటి స్టేజ్లో మనం అందరము ఉంటాము అనేటటువంటి థాట్ ప్రాసెస్తో వెళితే అది చాలా బాగా ఉంటుంది అనేటటువంటిది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఐ థింక్ దిస్ పర్టికులర్ వీడియోలో మీరు మీ బిజినెస్ని కన్సాలిడేట్ చేసుకుంటాము, దాని తర్వాత ఒక షెమేలియన్ లాగా మీరు అవసరమైనప్పుడు మీరు రంగు మార్చేసి మీ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలి అనేటటువంటిది బేసిక్ పాయింట్ అండి. ఒక వ్యాపారములో ఎంత ఇన్వాల్వ్ అవ్వద్దంటే కనుక ఎప్పుడైనా సరే రిమెంబర్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ కట్ చేసేసుకుని బయటికి రావాలి అనేటటువంటి థాట్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని నా ఉద్దేశం. ఓకే, మనకి గనక ఏదైనా నేనేమంటున్నానంటే కనుక ఏదైనా ఇబ్బందికరంగా ఉంది ఆర్ లేకపోతే చినిగిపోయిన బట్ట ఉంది అంటే కనుక మనం నిర్దాక్షిణ్యంగా ఆ యొక్క బట్టను పడేయటమో లేకపోతే కనుక దాన్ని ఇమీడియట్లీ దాన్ని రిపేర్ చేయటమో చేస్తాం. మనం మాటికి రిపేర్ చేస్తున్న దాంట్లో చినుగులు వస్తున్నాయి అంటే ఇట్ ఈజ్ నాట్ ఫిట్ టు కంటిన్యూ అనేటటువంటి థాట్ ప్రాసెస్ మీరు చూసుకోండి. వ్యాపారం కూడా ఒక గుడ్డ లాంటిదే. సో మీరు దాన్ని జాగ్రత్తగా నడిపించాలి, ఆ జాగ్రత్తగా చిల్లులు పడకుండా నడిపించాలి. చిల్లులు అంటే మీ క్యాపిటల్ ఎరోషన్ అండి. మీ ఎక్స్పెన్సెస్ అవ్వటము, దాని తర్వాత అన్ప్లాన్డ్గా వ్యాపారం నడిపించడం. బిజినెస్ ఈజ్ ఆల్వేస్ అ ప్లాన్డ్ మెకానిజం. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు మీ యొక్క ఏజెంట్స్ని కానివ్వండి, లేకపోతే కనుక గురూస్ కానివ్వండి, రెస్టారెంట్ గురువులని కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారండి. గైడెన్స్ ఇవ్వటము తప్పు కాదు, వాళ్ళని ఫాలో అవ్వటము తప్పు కాదు కానివ్వండి. ఫస్ట్ అండర్స్టాండ్
వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టెల్. అండ్ దాని తర్వాత మీ క్యాపిటల్ని ఇంప్లిమెంట్ చేయండి. అంటే ఒక పర్టికులర్ రెస్టారెంట్ సరిగ్గా రన్ అవ్వట్లేదు అంటే కనుక అతను బయట నుంచి క్యాపిటల్ తెచ్చి హెవీగా మార్కెటింగ్ నేను చేయిస్తాను, ఇది చేయిస్తాను, అది చేయిస్తాను అంటున్నారు. కానీ మీరు ఉన్నటువంటి ఏరియాలో ఆ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుందా అనేటటువంటి థాట్ ప్రాసెస్ మీరు చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను న్యూస్ పేపర్లో యాడ్ వేయిస్తాను అనేది అంటారు. కానీ మీ చుట్టుపక్కల ఏరియాలో అన్ఎడ్యుకేటెడ్ జనాలు ఎక్కువ ఉన్నారనుకోండి, మీరు న్యూస్ పేపర్లో యాడ్ వేయించినందువల్ల ఆ యొక్క యాడ్ మిగతా వాళ్ళందరికీ చేరేటటువంటి అవకాశం ఎక్కడుందండి? ఎందుకంటే ప్రింట్ మీడియా వెళ్ళిపోయింది కదా. సో మీరు ఇంకొక మెథడ్ చూసుకోవాలి. ఏది? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఇఫ్ ప్రైస్ డ్రాపో లేకపోతే కనుక గుడ్ విల్ కింద మీరు ఎక్స్ట్రా ఐటమ్ ఒకటి ఇస్తున్నానో సంథింగ్ నేను చెప్పేవి 100% కరెక్ట్ కాదండి. నేను చెప్పేవి ఏంటంటే కనుక ఒక ఐడియా, ఓకే, ఆ ఐడియాకి తగ్గ ఉన్నట్టు మార్కెటింగ్ మెథడాలజీస్ అండ్ స్ట్రాటజీస్ మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి మార్కెటింగ్ టీంతో మీరు డిస్కస్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ ఇస్తారు. కానీ అట్ ద ఎండ్ రిమెంబర్, యూ ఆర్ ఇన్ ది డ్రైవింగ్ సీట్. ఓకే, ఎంటర్ప్రినర్ ఈజ్ ఇన్ ది డ్రైవింగ్ సీట్. సో వాళ్ళు కూల్గా ఆలోచించుకొని దాని తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటిది నా యొక్క చిన్న కోరిక. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు స్టాండ్ up against such kind of a requirements and try to make their businesses profitable.